ఇవాళ ఓపీడీలో ఒక పేషెంట్ వచ్చారు. మ్యారేజ్ అయ్యి 1.5 years అయ్యింది. సో హ్యాపీగా యూపీటీ పాజిటివ్ అని వచ్చారు. రొటీన్ స్క్రీనింగ్లో ఆ అమ్మాయికి ఏంటి అంటే హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. సో ఆ అమ్మాయి ఏడొస్తే అసలు మేడం నాకు అసలు హెచ్ఐవి ఎలా వచ్చింది అని అడిగారు. సో మెల్లగా అడిగితే ఏం చెప్పారు అంటే అసలు పెళ్లికి ముందు సెక్షువల్లీ యాక్టివ్ కానే కాదు, ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ కూడా. సో అంటే మన పెద్దవాళ్ళు పెళ్లికి ముందు రంగు, కాస్ట్, గోత్రాలు, జాతకాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు కానీ బేసిక్ బ్లడ్ టెస్ట్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. సరే పెద్దవాళ్ళ గురించి వదిలేస్తే పిల్లలైనా కూడా ఈ మధ్యలో అవేర్నెస్ పెంచుకొని ఈ లివిన్స్ ఇవి కామన్గా ఉన్నప్పుడు సో ఈ బేసిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాళ్ళ పార్ట్నర్లో కానీ తనలో కానీ ఉన్నాయా అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యూచర్. సో మ్యారేజ్లో మనకి లవ్, ట్రస్ట్ ఇవన్నీ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనకి హెల్త్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి జాతకం మ్యాచ్ అవ్వడం కన్నా ఈ బేసిక్ హెల్త్ టెస్ట్ చెకప్ అనేది మ్యాచ్ అవ్వడం ఇద్దరిలో చాలా ఇంపార్టెంట్.